శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామివారి స్థల పురాణం. పరమశివ భక్తుడైన రావణుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమనగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రము కాశీ. అటువంటి కాశీకి మించిన అద్భుతమైన దివ్యక్షేత్రమును ఒకదానిని ఆ పరమేశ్వరులకు నిర్మించాలని నా కోరిక. దానికి సరైన స్థలము, నిర్మాణ విషయముల గురించి తెలియచేయవలసినదిగా కోరుచున్నానని విన్నవించగా అంతటా చతుర్ముఖ బ్రహ్మ కాశీ మహాపట్టణము గంగా తీరమున విరాజిల్లుచున్నది. కావున దక్షిణ గంగగా ప్రసిద్ధిగాంచిన గౌతమీ నదీ తీరాన మహాశివరాత్రి పర్వదినమున లింగోద్భవ కాలము నుండి సూర్యోదయంలోగా కైలాసము నుండి 1,000,000 లింగములను తీసుకువచ్చి గోదావరి నదీ తీరమున ప్రతిష్ఠించిన కాశీకి మించిన క్షేత్రముగా విరాజిల్లును. అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై కాశీని విడిచి ఈ క్షేత్రమున విరాజిల్లును అని వరం ఇవ్వగా రావణాసురుడు మనస్సులో పరమేశ్వరుని ధ్యానించి మహాశివరాత్రి పర్వదినమున లింగోద్భవ కాలముయందు పరమేశ్వరుని అభిషేకించి కైలాసము నుంచి లింగములను తీసుకుని వచ్చి గోదావరి నదీ తీరమైన రాజమహేంద్రవరం ప్రాంతమున ప్రతిష్ఠించ సంకల్పించెను. అంతటా దేవతలంతా కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునితో భూలోకమున కాశీక్షేత్రము అత్యంత శక్తివంతమైనటువంటిది. అట్టి క్షేత్రము మీ త్రిశూల కొనభాగమున ఉన్నది. సప్త మోక్షపురుల్లో ఒకటైన కాశీకి మించిన క్షేత్రాన్ని నిర్మించటం కోసమై రావణాసురుడు కైలాసము నుండి 1,000,000 లింగములను తీసుకువెళ్లి గోదావరి నదీ తీరమున ప్రతిష్ఠిస్తున్నాడు. ఈ కార్యక్రమం పూర్తయినా కాశీకి మించిన క్షేత్రముగా విరాజిల్లును. అంతటా కాశీ వైభవం క్షీణించును. కావున కాశీ గంగానదీ తీరమున విశ్వనాథ జ్యోతిర్లింగముగా దేవతలకు, ఋషులకు, సాధువులకు, సన్యాసులకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రముగా విరాజిల్లుచున్నది. అటువంటి క్షేత్రము యొక్క వైభవం ఎప్పటికీ తగ్గకుండా అనుగ్రహించండి స్వామి అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు ఆఖరి లింగమును రావణాసురుడు తీసుకువెళుతుండగా కుక్కుట కోడి స్వరూపముగా కూసెను. అంతటా రావణుడు సూర్యోదయం అవుతుందని తలిచి ఆఖరి లింగమును ప్రతిష్ఠించకుండా విడిచి వెళ్ళెను. అంతటా ఆ పరమశివుని పట్టపురాణి అయిన గౌరీదేవి వచ్చి ఆ లింగమును తన స్వహస్తములతో ప్రతిష్ఠించెను. అంతటా ఆ ప్రాంతము గౌరీ పట్టణం అను పేరుతో విరాజిల్లుతూ ఉండెను. విశేషించి ఈ లింగము యందు బ్రహ్మసూత్రం ఉండటము చేత అత్యంత శక్తివంతమైనటువంటి మహాలింగముగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగమును దర్శించి అభిషేకించిన సహస్రాధిక ఫలితము కలుగును అని శైవ ఆగమము యందు చెప్పబడి ఉన్నది. అంతటా పరమశివుడు ప్రసన్నమై ఈ క్షేత్రము శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర క్షేత్రముగా విరాజిల్లుచున్నది. నన్ను ఇక్కడ సేవించిన ఎడల నా అనుగ్రహముతో పాటుగా 3,000,000 దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణముగా పొందవచ్చు అని అనుగ్రహించెను. ఆనాటి నుండి ఈ గౌరీ క్షేత్రమునందు వేంచేసియున్న స్వామిని శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వరుడుగా ఆరాధింపబడుచున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారముగా ఎంతో మందిని అనుగ్రహిస్తూ వారు కోరిన కోరికలను తీరుస్తున్నారు. ఇది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణము. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగమును దర్శించిన, అభిషేకించిన 1,000,000 లింగాలను దర్శించి అభిషేకించిన ప్రతిఫలం కలుగును. ఆలయ పునఃనిర్మాణం జరుగుచున్నది. కావున భక్తులందరూ విరివిగా విరాళములు ఇచ్చి స్వామివారి అనుగ్రహం పొందవలెను. శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్, ఇండియన్ బ్యాంక్, రాజమండ్రి. అకౌంట్ నెంబర్ 7229711057. IFSC IDIB 000R004. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ శ్రీ ఆండ్రూ రమేష్ బాబు. సెల్ నంబర్ 9959506670.